హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేది మిల్ మేకర్ కర్రీ. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నీళ్లు వేడెక్కిన తర్వాత 2 కప్పుల మిల్ మేకర్ వేసుకొని ఒక అర నిమిషం ఉంచి వేడి నీళ్ళ నుండి చల్లనీటిలోకి వేసుకొని మిల్ మేకర్ను మంచిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్: సన్నగా కోసుకున్న ఒక పెద్ద ఉల్లిగడ్డ, నిలువుగా కోసుకున్న 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 5 యాలకులు, 8 లవంగాలు, పావు టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, గసగసాలు, 2 మీడియం సైజ్ టమాటాలు, కొబ్బరి, మసాలా దినుసులు అలాగే గసగసాలు బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న దినుసులను మిక్సర్లో అలాగే అందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిగడ్డ వేసుకొని వేయించిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టుని వేసుకొని బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించి 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి మంచి రెసిపీ. యూ మస్ట్ ట్రై.